బిఎంఆర్ బేసల్ మెటబాలిక్ రేట్. సో వెయిట్ లాస్ అవ్వాలంటే డైట్ తగ్గించాలని అనుకుంటారండి అందరూ. కానీ కరెక్ట్ క్యాలరీస్ తెలియకుండా ఫ్యాట్ లాస్ అనేది పాసిబిలిటీ ఎప్పటికీ కాదు. సో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయవలసింది బిఎంఆర్. బిఎంఆర్ అంటే బాడీ కంప్లీట్ రెస్ట్లో ఉన్నా కూడా బర్న్ చేసే క్యాలరీస్ అండి. సో మెన్స్కి బిఎంఆర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ 10తో మల్టిపుల్ చేసి వెయిట్ ఇన్ కేజెస్ తీసుకోవాలండి. సో వెయిట్లో మనం ఇది క్యాలిక్యులేట్ చేస్తాము. 10 ఇంటూ వెయిట్, బాడీ వెయిట్ ప్లస్ ఎడిషన్ చేసుకొని సో 6.25తో మల్టిపుల్ హైట్ ఇన్ సెంటీమీటర్స్. హైట్ అనేది సెంటీమీటర్స్లో తీసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. సో మల్టిపుల్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేయాలండి. సబ్ట్రాక్ట్ 5తో మల్టిపుల్ ఏజ్ని చేయాలి. 5 ఇంటూ ఏజ్ అడిషన్ 5 యాడ్ చేయాలి, ఓకేనా. సో మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం చిన్న క్యాలిక్యులేషన్ని. సో మేల్ యొక్క 30 ఇయర్స్ ఉంది, ఓకేనా. మేల్కి 30 ఇయర్స్ అండ్ తను 176 సెంటీమీటర్స్ ఉన్నాడండి. సో 95 కేజెస్ వెయిట్. సో మోడరేట్ యాక్టివిటీ. సో మనం ఈ మోడరేట్ యాక్టివిటీ అనేది ఎట్లా చూస్ చేసుకోవాలో నేను మీకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి, టీడీఈ ఫ్యాక్టర్స్. అందులో మీకు నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ అదే. సో బిఎంఆర్. సో 10 ఇంటూ 95. సో ఇక్కడ మనం కేజెస్ అనుకున్నాం కదా. సో వెయిట్ ఇన్ కేజెస్. సో మనం 95 కేజెస్ తీసుకున్నాం తన వెయిట్, ఓకేనా. 95 కేజెస్ వెయిట్ అండ్ 6.25 ఇంటూ 176. మనం ఇక్కడ 6.25 ఇంటూ హైట్ సెంటీమీటర్స్లో అనుకున్నాం కదా. సో ఈ 176 అనేది తన యొక్క హైట్ సెంటీమీటర్స్లో. సో మైనస్ 5 ఇంటూ 30 ఇయర్స్. సో దీనికి 30 ఇయర్స్ ఏజ్, మనం 30 ఇయర్స్ అనేది ఇక్కడ తీసుకున్నాము. ప్లస్ 5 అనేది అడిషన్ చేసాము. సో 10 ఇంటూ 95 వేసుకుంటే సో మనం 950 చూసారుగా, 950 వచ్చింది. ప్లస్ 6.25 ఇంటూ 176. 6.25 ఇంటూ 176 1100 వస్తుందండి. సో మైనస్ 5 3s are 150, ఓకేనా. 150 ప్లస్ 5. సో 950 ప్లస్ 1100ని మనం అడిషన్ చేస్తే 2050 వస్తుంది. సో మైనస్, సో ఇక్కడ మైనస్ ఉంది కదా. సో 5 ఇంటూ 30 150 ప్లస్ 5 155. సో ఓకే, 150 ప్లస్ 5 155. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలండి. సో మనము 2050 నుంచి సో ఈ 155 తీసేస్తే సో 1895. సో 1895 అనేది బిఎంఆర్ అండి. సో మీ బిఎంఆర్ చెప్పే కదా, బిఎంఆర్ అంటే బాడీ కంప్లీట్ రెస్ట్లో ఉన్నప్పుడు బర్న్ చేసే క్యాలరీస్ అండి. సో ఓకేనా. సో 1895 క్యాలరీస్ బిఎంఆర్. ఇప్పుడు మనం బిఎంఆర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాము. సో నెక్స్ట్ మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ కోసం, సో మనం డైలీ ఎంత అయితే మెయింటెనెన్స్ చేయాల్సిన క్యాలరీస్ తీసుకోవాలో సో అది టీడీఈ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం దాన్ని చెప్పవచ్చు అనమాట. సో అయితే ఇప్పుడు టీడీఈ అంటే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. సో టీడీఈ ఈజ్ ఈక్వల్ టు బిఎంఆర్ ఇంటూ యాక్టివిటీ ఫ్యాక్టర్స్ అండి. సో ఈ టీడీఈని, ఈ ఎనర్జీ ఎక్స్పెండిచర్ని మనము ఒక 5 ఫ్యాక్టర్స్ కింద అయితే డివైడ్ చేశారండి. సో ఎవరెవరి యాక్టివిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయో వాళ్ళకి ఇన్ని పాయింట్స్ అని యాడ్ చేయాలని చెప్పి సో ఈ ఫ్యాక్టర్స్ మీనింగ్ అండి. సో ఈ ఫ్యాక్టర్స్లో ఏంటంటే సో సడెంటరీ అంటే నో ఎక్సర్సైజ్ అనమాట. సో ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా సో డైలీ ఓన్లీ వర్క్ ప్లస్ స్లీప్ అండ్ ఓన్లీ ఫుడ్ అనమాట. సో ఇట్లాంటి పర్సన్స్కి సో 1.2 అనేది ఫ్యాక్టర్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో లైట్ అంటే 1 or 3 days వీక్లీ. సో వీళ్ళు 1 లేదా 3 రోజులు అనేది వర్కౌట్ చేస్తూ ఉంటారు వీక్లీ. వీళ్ళకి 1.3 ఫ్యాక్టర్గా డిసైడ్ చేశారు. సో మోడరేట్ అండి, మోడరేట్ ఇంటెన్సిటీ వర్కౌట్స్ అండి. అంటే వీక్లీ 3 లేదా 5 days అయితే వీళ్ళు వర్కౌట్స్ చేసే వాళ్ళకి 1.5 అయితే ఇవ్వడం జరిగింది. సో వెరీ యాక్టివ్ అండి. సో వెరీ యాక్టివ్ పర్సన్స్కి 6 or 7 days ఉంటారు వాళ్ళకి 1.7. సో అథ్లెట్కి 1.9 ఇవ్వడం జరిగింది. సో టీడీఈ అనేది మెయింటెనెన్స్ క్యాలరీస్గా చెప్పవచ్చు. సో టీడీఈ సో బిఎంఆర్ ఇంటూ యాక్టివిటీ లెవెల్. సో బిఎంఆర్ చూసారు కదండి, బిఎంఆర్ 1895 వచ్చింది. 1895 ఇంటూ 1.55 యాక్టివిటీ లెవెల్ అనేది మనం మోడరేట్ తీసుకున్నాం కాబట్టి
సో మనం మోడరేట్గా అంటే వీక్లీ 3 to 5 డేస్ అయితే మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని 1.55 తీసుకున్నామండి. సో మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఇవన్నీ కూడా. సో టీడీఈ అనేది బిఎంఆర్ ఇంటూ యాక్టివిటీ లెవెల్ ఇచ్చిన తర్వాత మన మెయింటెనెన్స్ క్యాలరీస్ అయితే వస్తాయి. సో 1895 ఇంటూ 1.55 అండ్ 1950 క్యాలరీస్ అయితే వచ్చిందండి. సో ఇది మన మెయింటెనెన్స్ క్యాలరీస్. సో ఇది మన మెయింటెనెన్స్ క్యాలరీస్. సో మనం ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ ద్వారానే మనం ఫ్యాట్ లాస్ చేయాలా, మజిల్ గెయిన్ చేయాలా అనేది డిసైడ్ చేస్తామండి. సో ప్రాపర్గా మీరు ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఇచ్చినట్లయితే మీ బాడీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఫ్యాట్ లాస్ కోసం చూసే వాళ్ళైతే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 95 కేజెస్ పర్సన్కి తీసుకున్నాం అనమాట. సో తనకి 1950 క్యాలరీస్ అయితే తనకి మెయింటెనెన్స్ క్యాలరీస్. సో తను ఫ్యాట్ లాస్ చేయాలి అనుకుంటున్నాడు. సో ఫ్యాట్ లాస్ చేయాలి అనుకుంటే కనుక తను లెస్ 300 క్యాలరీస్ అయితే తగ్గించి తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్యాట్ లాస్ పర్సన్. సో మజిల్ గెయిన్ చేయాలి అనుకుంటే కనుక ఆ పర్సను 3350 క్యాలరీస్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ 2950 ఈ 2950 క్యాలరీస్కి సో 400 క్యాలరీస్ అయితే యాడ్ చేశారు. సో ఇది యాడ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క మజిల్ అయితే గెయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫ్యాట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అండ్ ఈ మజిల్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు ఎంత ప్రోటీన్ తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో ఈ ఫ్యాట్ లాస్ వాళ్ళు ఎంత ప్రోటీన్ తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. సో ప్రోటీన్ రూల్, ఫ్యాట్ లాస్ వాళ్ళకి ప్రోటీన్ రూల్ చూసినట్లయితే సో వీళ్ళు 1.8 నుంచి 2.2 గ్రామ్స్ పర్ కేజీకి అయితే తీసుకోవాలండి ఫ్యాట్ లాస్ వాళ్ళు. సో మజిల్ గెయిన్ వాళ్ళకి ప్రోటీన్ చూస్తే కనుక సో వీళ్ళు 2 గ్రామ్స్ నుంచి 2.5 గ్రామ్స్ పర్ కేజీకి తీసుకోవాలండి. సో ఈ విధంగా చేసినట్లయితే సో మజిల్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు మజిల్ గెయిన్ చేయొచ్చు. సో ఫ్యాట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు ఫ్యాట్ లాస్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూసినట్లయితే సో సింపుల్గా ఇలాగ సైన్స్ని ఫాలో అయ్యి సో మీరు వర్కౌట్ చేసుకొని కంప్లీట్గా మీ క్యాలరీస్ని రిస్ట్రిక్ట్ చేసుకొని సో మీరు ప్రాపర్గా ఈ సైన్స్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఫాలో అయినట్లయితే సో ఈజీగా మీ గోల్స్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. సో క్రాష్ డైట్స్ అనేవి సో కంప్లీట్గా స్టాప్ చేయండి. సో కంప్లీట్ దిస్ వీడియో అండ్ కామెంట్లో మీ ఏజ్, హైట్, వెయిట్ పెట్టండి అండ్ మీ ఎగ్జాక్ట్ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసి రిప్లై చేస్తాను. సో అదేవిధంగా సో ఫాలో ఫర్ సైన్స్ బేస్డ్ ఫ్యాట్ లాస్ టిప్స్ అండ్ మజిల్ బిల్డింగ్ కోసం కానీ ఫ్యాట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు కానీ సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో నాకు మెసేజ్ చేసినట్లయితే సో వాళ్ళకి మేము ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు సింపుల్గా డైట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మేము కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో మీరు ఎలా ఫాలో అవ్వాలి, మీ లైఫ్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా మేము ఓవరాల్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎవరూ చెప్పరండి. సో డీటెయిల్డ్గా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి ఈ ఛానల్ని అండ్ షేర్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.